వైటికా బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. పరీక్షల వ్యవస్థపై చెదిరిపోయినటువంటి నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వీలుగా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ప్రధాని హామీలను కాక్రోచ్ జనతా పార్టీ ఖండించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వం నిర్వహించే అధికారిక ప్రదేశాల్లో కాకుండా జంతర్ మంతర్ లేదా ఏదైనా తటస్థ ప్రాంతాల్లోనే చర్చలు జరగాలంటూ కూడా సిజేపీ కఠిన కండిషన్లను పెట్టింది. ఇక ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా కూడా నిరసనకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్గా ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఆందోళనలో హింస చెలరైతే కనుక బాధ్యులైన వారి పాస్పోర్ట్లను కూడా రద్దు చేయడం సహా కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. మరోవైపు విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి ఆరోపణల నిజాయితీని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇక ఈ సున్నితమైనటువంటి అంశంపై సల్మాన్ ఖాన్, అలాగే ఆలియా భట్, ఇక దల్జిత్ దోసాంజ్, అలాగే కమల్ హాసన్, ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి వంటి అంతర్జాతీయ జాతీయ స్థాయి సినీ తారలు ఇక స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజమండ్రి నుండి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చూస్తున్నాం ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనలు కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఏవైతే నీట్ ఎగ్జామ్ లో నెలకొన్నటువంటి లీకేజ్ వ్యవహారం ఉందో దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ వెనక్కి తగ్గట్లేదు. ఏదైతే కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడంతో పాటుగానే ఏదైతే చర్చా వేదిక ఉంటుందో ప్రభుత్వం పెట్టేటువంటి వేదిక కాకుండా తటస్థమైనటువంటి వేదికను, అందరూ యోగ్యంగా ఉన్నటువంటి వేదికను సిద్ధం చేసి చర్చలు జరపాలనేది కాంగ్రెస్ జనతా పార్టీ పట్టుబడుతోంది. 5వ రోజు కూడా ప్రభుత్వం ఈ నిరసనలు వెనక్కి తగ్గాలి, దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ జనతా పార్టీ వెనక్కి తగ్గట్లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. అది కూడా శాంతియుతంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా యూత్ సంఘాలన్నీ కూడా ఈ నిరసనలకు సపోర్ట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ప్రకటన చేయడంతో ఇవాళ ఒక ఢిల్లీకే ఈ నిరసన పరిమితం కాలేదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, యూత్ సంఘాలన్నీ కూడా నిరసనలకు పాల్గొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ తో పాటు ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్ ఇలాంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవాళ స్కూల్స్ తో పాటు కాలేజీలన్నీ కూడా బంద్ ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైతే ధర్మేంద్ర ప్రధానంగా రాజీనామా చేయాలన్న అంశంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ మద్దతుగానే దేశంలో ఉన్నటువంటి యువత కూడా, నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగానే వాళ్ళ బంద్ లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఢిల్లీతో సహా పోలీసులు అలర్ట్ అయ్యారు. జాతీయ భద్రతా చట్టాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం వారి పాస్పోర్ట్లు రద్దు చేయడంతో పాటుగానే జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొదటి రోజు అంటే నిరసనలు అనేవి కొంత హింసాత్మకంగా మారేవి. ఆ తర్వాత రోజు నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ సిజేపీ చేపట్టినటువంటి నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి తగ్గాలని చెప్పి పదే కోరుతున్నా మోడీ నేరుగా ట్వీట్లు చేయడం లేదా వాయిస్ ను ట్విట్టర్ లో పెడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ బీజేపీ విధానాలను, కేంద్ర విధానాలను మాత్రం తప్పుపడుతూనే ఉంది. నాకు ఎలాంటి హామీలు వద్దు, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి సిజేపీ కోరుతున్నప్పటికీ కూడా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయట్లేదు. కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటుగానే నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఏవైతే విద్యా విధానంలో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే హామీ ఇస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే పట్టుబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ విషయాన్ని మాత్రం కేంద్రం పక్కన పెట్టి మిగిలినటువంటి అంశాల మీద స్పందించడం పట్ల 5వ రోజు కూడా సిజేపీ నిరసనలు కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి సందర్భం.